నా పేరు మమత. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మాది మహబూబ్నగర్ జిల్లా. మరణం నా చివరి చరణం కాదు అన్నట్టుగా పుట్టడం మాత్రమే తెలుసు, మరణించడం తనకు తెలియదు. ఎందుకంటే నిరంతరం తన కవిత్వంలో బ్రతికే ఉంటారు. అటువంటి గొప్ప నిప్పుల అక్షరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కవిత్వ శీర్షిక పేరు వలస పక్షులం. మేము పేరులేని చేతులం, కానీ ఈ నగరాన్ని మోస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చాము అని ఆలోచిస్తున్నారా? శ్రమ గురించి తెలిసిన కష్టజీవులం మేము. పుట్టిన ఊరిని గుండెల్లో దాచుకొని పొట్టుతిప్పల కోసం పరాయి నగరాల రోడ్లపై బతుకు సాగిస్తున్న వలస పక్షులం. మా కులవృత్తులు కార్పొరేట్ల బారిన పడి కనుమరుగవుతుంటే మాలాంటి ఎంతోమంది కన్నీటి కుండలు పగిలి తడియారిన ఆ పెదాలను తడుపుతున్నాయి. కార్పొరేట్ మిషన్లతో పోటీతో పరుగులు తీస్తున్న మా చేతులు కనీసం ఈరోజు కడుపు నిండితే చాలు అని కదలాడుతున్నాయి. ఏదో పని చేసుకుందామని పట్టణాలకు వలస వస్తే పచ్చనిగా పల్లె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. బీడిపోయినగా భూమిని తడపమని ఆ నేలమ్మ పొరలుగా చీలి అడుగుతుంది. ఫుట్పాతులపై కొత్త జీవనం మొదలు పెడితే కలుషితమైన ఆ గాలి నీకెందుకు అని నా పల్లె ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. కీచ్ కీచ్మని ఆ వాహన శబ్దాలను వింటుంటే కోనమ్మ పరుగులు, సెలయేళ్ల పరువళ్ళు, రామచిలుకల పలుకులు గుర్తొస్తున్నాయి. అలసిన ఈ శరీరానికి కాసిని మంచినీళ్లతో ముచ్చట పెడదామంటే ఎటు చూసినా రంగురంగుల రసాయనాలే కనిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్లకు కూడా కంపెనీ రోగాలే కదలాడుతున్నాయి. కానీ మా చెమటతో ఈ నగరాన్ని మోస్తున్న చేతులకు చోటు లేకపోయే, గుర్తింపు రాకపోయే. నా కవిత్వాన్ని విన్న మీ అందరికీ మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.